కొత్త రకం వంకాయ ఫ్రైని ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఒక మిక్సింగ్ బౌల్లో 1 స్పూను రాగులు, 1 స్పూను సజ్జల పిండి కలిపి తీసుకున్నానండి. 2 స్పూన్లు కలిపి, 1/2 స్పూన్ కారం పొడి, కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్, శనగపిండి 2 స్పూన్లు. వంకాయలని ఇలా తరిగి తీసుకున్నాను. నీళ్ళలో ఉప్పు వేసి ఈ ముక్కల్ని ఇందులో వేసాను, ఎందుకంటే నల్లబడకుండా ఇలా మంచి కలర్గా ఉంటాయండి. ఇప్పుడు ఈ పొడిలను మిక్స్ చేస్తున్నాను. కొద్దిగా 2-3 స్పూన్లు వాటర్ వేసానండి. ఇలా చేసుకున్నాను. కొద్దిగా గరం మసాలా కూడా వేస్తున్నానండి. ఇప్పుడు వంకాయ ముక్కల్ని ఇలా తీసుకుని కొద్దిగా వీటిలో ఇది ఇలా పెట్టేసి ప్రెస్ చేయాలి. ఇలా పెట్టేసి ప్రెస్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసానండి. ఆయిల్ వేడెక్కింది. మసాలా కూర్చుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టాను. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టానండి. ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి. 6 మినిట్స్ తర్వాత నేను స్టవ్ ఫ్లేమ్ హైలో పెడుతున్నాను. ఫ్లేమ్ హైలో పెట్టి 3 నిమిషాలు ఫ్రై చేశాను. ఇది ఫ్రై అయిపోయాయండి. నేను ఇప్పుడు తీసి బౌల్లో వేస్తాను. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ అంటించి కడాయి పెట్టి జీలకర్ర వేసాను కడాయిలో. ఇప్పుడు ఉల్లి ముక్కలు వేస్తున్నాను. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు వేస్తున్నాను. కొద్దిగా మెంతాకు వేసాను. ఇవి 3/4 వరకు ఫ్రై అయిపోయాయండి. ఉల్లి ముక్కలు, వంకాయ ఫ్రై చేసుకున్నది వేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందండి. కనీసం 6 to 7 మినిట్స్ పట్టింది ఫ్రై చేయడానికి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను, కొత్తిమీర వేస్తున్నాను. అంతేనండి, కొత్త రకం వంకాయ ఫ్రై అయిపోయిందండి. ఒకసారి దీన్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.